హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చేసి స్పైసీ చట్పటా చికెన్ ఫ్రై అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది ఈవెన్ బ్యాచిలర్స్ అయినా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రైస్తో, రోటీస్తో, ఒక స్టార్టర్ లాగా అయినా సరే చాలా బాగుంటుంది. కొంచెం స్లైస్ ఆనియన్స్తో, అలాగే లెమన్ వెడ్జెస్తో సర్వ్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి అందరూ. ఇక్కడ ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే 1 kg చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా పసుపు, సాల్ట్ వాటర్లో నానబెట్టేసి క్లీన్ చేసి తీసుకున్నానండి. ఈ చికెన్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, రుచికి సరిపడిన సాల్ట్, అలాగే లెమన్ జ్యూస్ వేసేసి కొంచెం సేపు కలిపి 1 అవర్ కోసం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల చికెన్ ఫ్రై చేసినప్పుడు మంచి జ్యూసీగా, లోపలంతా జ్యూసీగా, చాలా టెండర్గా వస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. అంతా ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. అది మ్యారినేట్ అయ్యే వరకు ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలోకి ఈ చికెన్ ఫ్రైలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. కోసం ఇక్కడ 2 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ సోంపు, 2 బిర్యానీ ఆకులు, 4 యాలుక్కాయలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క ముక్క, అలాగే కొన్ని లవంగా, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొన్ని ఫ్రెష్ కరివేపాకు ఆకుల్ని కూడా వేసుకోవాలండి. వేసేసి ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చడానికి పెట్టుకోవాలి. అవి కొంచెం చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. అవి గ్రైండ్ చేసేటప్పుడు ఇందులో 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వేసేసుకొని అలాగే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ యాడ్ చేసేసుకొని అదంతా కూడాను పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే సేమ్ కడాయిలోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఈ చికెన్ ఫ్రై కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. వేసుకున్న తర్వాత అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 3 పచ్చిమిర్చి స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ 1 కప్పుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు, లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అది కొంచెం సాఫ్ట్ అవ్వగానే అందులోకి 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ క్యాష్యూ నట్స్ని వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, కానీ టేస్ట్ చాలా బాగుంటాయండి. క్యాష్యూ నట్స్ మధ్యలో చికెన్ ఫ్రైలో తింటుంటే వేసేసుకొని అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మేము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. చికెన్ పీసెస్ని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ని ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ కోసం మంచిగా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెడితే వాటర్ వదులుతుంది చికెన్ని. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మేము ప్రిపేర్ చేసుకున్న స్పైసెస్ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్లో నుంచి హాఫ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోని పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంకి పెట్టేసి కవర్ చేసేసి 3 to 4 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. చికెన్ ఇప్పుడు కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు ఇప్పుడు అందులోకి సాల్ట్ అదంతా చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన మసాలా ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. మసాలా పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మసాలా అంతా కూడా చికెన్ పీసెస్కి పట్టే విధంగా కలిపేసుకొని ఇందులోకి కొన్ని కరివేపాకు వేసుకోవాలి. వేసేసుకొని కవర్ చేసేసి 2 మినిట్స్ కోసం కుక్ చేసుకోవాలండి. లో హీట్లో పెట్టేసి మళ్ళీ ఒకసారి మధ్యలో చెక్ చేసుకొని ఇందులోకి ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీర ఆకుల్ని వేసుకోవాలి. కొత్తిమీరని కూడా వేసేసి
ఒకసారి బాగా కలిపేసుకోవాలి మొత్తం కూడాని. ఒక పీస్ తీసుకొని అది సరిగ్గా కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలండి, సాఫ్ట్ అయిందో లేదో. ఇక్కడైతే చికెన్ మొత్తం చక్కగా సాఫ్ట్ అయిపోయింది. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు కొంచెం హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి ఇందులోకి. హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ కోసం కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఇది రైస్తో కానివ్వండి, రోటీస్తో అయినా సరే, ఒక స్టార్టర్ లాగా అయినా సరే చాలా బాగుంటుంది. ఎవరైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా త్వరగా ప్రిపేర్ అయిపోతుంది. ఈ రంజాన్ టైంలో అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.